ఫ్రెండ్స్, మనం స్పేస్ రీసెర్చ్ సంబంధించి కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఈ క్వశ్చన్స్ మనకి డిఫరెంట్ లెవెల్, స్టేట్ లెవెల్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్స్లో అడగడం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, వాట్ డస్ నిసార్ స్టాండ్ ఫర్? నిసార్ అనేది మనకి నాసా ఇస్రో కొలాబరేషన్ అనమాట. దీనికి ఆన్సర్ వచ్చి నాసా ఇస్రో సింథటిక్ అపరేచర్ రేడార్, ఆప్షన్ బి. మనకి ఇలాంటివన్నీ కరెంట్ అఫైర్స్లో కవర్ అవుతూ ఉంటాయి న్యూస్ ఆర్టికల్స్లో. ఇక్కడ మనం చూసుకుంటే నిసార్, నాసా ఇస్రో సింథటిక్ అపరేచర్ రేడార్. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, వాట్ ఈస్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది లూనార్ ట్రయల్ బ్లేజర్ మిషన్? లూనార్ ట్రయల్ బ్లేజర్ మిషన్ అనేది నాసా వారిది. ఎందుకంటే టు డిటెక్ట్ అండ్ మ్యాప్ వాటర్ ఆన్ ది మూన్ సర్ఫేస్. ఇక్కడ మనం చూసుకుంటే ఈ న్యూస్ ఆర్టికల్లో నాసా లాంచెస్ శాటిలైట్ మిషన్ టు డిటెక్ట్ వాటర్ ఆన్ ద మూన్. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, వాట్ ఈస్ ద సూర్య హీలియోఫిజిక్స్ ఫౌండేషన్ మోడల్? దీనికి ఆన్సర్ వచ్చి మనకి యాన్ ఏఏ మోడల్ టు ఫోర్కాస్ట్ సోలార్ యాక్టివిటీ. మనకి ఇదే క్వశ్చన్ని డిఫరెంట్ కూడా అడగచ్చు. సూర్య హీలియోఫిజిక్స్ ఫౌండేషన్ మోడల్ ఎవరు కొలాబరేషన్ అంటే నాసా, ఐబిఎం అనమాట. ఐబిఎం. ఇక్కడ మనం చూసుకుంటే ఐబిఎం అండ్ నాసా ఆర్ ఓపెన్ సోర్సింగ్ సూర్య, a new AI model for solar physics that can be used to predict the kinds of fierce solar outbursts that can endanger astronauts in space and throw off satellites, power grids, and communication on Earth faster than ever before. మనకి ఏఐ మోడల్ అనమాట సూర్య, ఐబిఎం, నాసా. తర్వాత మనకి ఇస్రో గురించి చూసుకుంటే, వాట్ ఈజ్ ట్రూ ఆఫ్ జిఎస్ఎల్వి F-15 మిషన్ బై ఇస్రో అన్నారు. మనకి ఇట్ క్యారీడ్ ద NVS-02 శాటిలైట్, ఆప్షన్ ఏ. తర్వాత నెక్స్ట్, ఇట్ మార్క్డ్ ఇస్రోస్ 100th లాంచ్ ఫ్రమ్ శ్రీహరికోట. ఇక్కడ చూడండి, ఈ రెండు ఆప్షన్లు 101 ఉంది, 100 ఉంది. కాబట్టి ఈ రెండు కూడా ఒకేసారి కరెక్ట్ కావన్నమాట. కాబట్టి అయితే 100th అయినా ఉండాలి, లేదంటే 101 ఫస్ట్ అయినా, 101 అయినా ఉండాలి, 100 లాంచ్ అయినా ఉండాలి, అంతే కదా. జిఎస్ఎల్వి F-15 అనేది మనకి 100th లాంచ్ అనమాట. ఏ శాటిలైట్ని క్యారీ చేసిందంటే NVS-02. కాబట్టి ఆప్షన్ డి, మోర్ దెన్ వన్ ఆఫ్ ది అబోవ్. ఎందుకంటే ఏ కరెక్టే, తర్వాత సి కూడా కరెక్టే. మనకి ఇక్కడ చూసుకుంటే NVS-02, జిఎస్ఎల్వి F-15 NVS-02 మిషన్. మనకి ఇక్కడ చూసుకుంటే 100th లాంచ్ ఫ్రమ్ ది ఇండియా స్పేస్ ఫోర్ట్ శ్రీహరికోట. శ్రీహరికోట మనకి ఇప్పుడు తిరుపతి జిల్లాలో ఉంది. మనకి 100th లాంచ్ ఫ్రమ్ శ్రీహరికోట ఏది జిఎస్ఎల్వి F-15. ఈ మనకి శాటిలైట్ చూసుకుంటే NVS-02 100th లాంచ్ అనమాట. కాబట్టి అఫిషియల్ కీలో కూడా మనకి 146కి ఆన్సర్ ఆప్షన్ డి, మోర్ దెన్ వన్ ఆఫ్ ది అబోవ్. తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మిషన్ ఇచ్చేసి డేట్ ఆఫ్ లాంచ్ ఇచ్చారనమాట. ఈ క్వశ్చన్కి మనకి చూసుకుంటే ఆదిత్య L1, చంద్రయాన్ 3 ఇవి మనకి ఫేమస్ కాబట్టి మనకి ఖచ్చితంగా వీటిలో యొక్క డేట్స్ గుర్తుపెట్టుకోవాలన్నమాట. మనకి చంద్రయాన్ 3 జూలై 14th 2023. ఏకి 3 మనకి 2 ఆప్షన్స్లో ఉంది. తర్వాత నెక్స్ట్ ఆదిత్య L1 వచ్చి సెప్టెంబర్ 2, 2023.
బీకి 1 మనకి 2 ఆప్షన్స్లో ఉంది. కాబట్టి మనకి ఆన్సర్ అనేది డిసైడింగ్ ఈ 2 లాంచెస్ మీద మిషన్స్ అన్నమాట ఇవి. దీంట్లో వచ్చి ఇది రీయూజబుల్ లాంచ్ వెహికల్ లెక్స్ 01 పుష్పక్ అన్నమాట. మనకి ఇది చూసుకుంటే ఏప్రిల్ 2, 2023. ఇది డీకి 4 ఉండాలి. డీకి 4 ఉండాలంటే ఆప్షన్ బి. ఇక్కడ ఈ ఆప్షన్స్లో బి అన్నమాట. తర్వాత మనకి మిగిలింది ఇంకా ఇన్సాట్ 3DS వచ్చి మనకి 17th February 2024. మనకి న్యూస్లో కవర్ అవుతూ ఉంటుంది. ఇదైతే రీసెంట్గా వచ్చింది ఆర్టికల్. దాంట్లో PSLV C-57 మనకి సోలార్ మిషన్ ఆదిత్య L1 ఎప్పుడు September 2, 2023. మనకి ఇక్కడ అన్ని మిషన్స్ లాంచ్ డేట్స్ ఉన్నాయి. ఇవన్నీ ఒకసారి చూసుకోండి. మనకి 100th అని చెప్పుకున్నాం కదండి అక్కడ GSLV F-15. ఆ ఆర్టికల్లోనే మనకి ఇక్కడ చూసుకుంటే ఇది 100th లాంచ్. మిగిలిన 99 లాంచెస్ యొక్క డీటెయిల్స్ ఉన్నాయని చెప్పి ఇక్కడ PDF ఉంది. దాంట్లోనే అవన్నమాట. సోర్స్ వచ్చి మనకి ఇస్రో అఫీషియల్ వెబ్సైట్. తర్వాత ఇది లెక్స్ మాత్రం RVL రీయూజబుల్ లాంచ్ వెహికల్ RLV లెక్స్ 01 April 2, 2023 పుష్పక్ అన్నమాట. కాబట్టి మనకి ఆన్సరు ఇక్కడ ఆప్షన్ చేంజ్ అయిపోయింది, గమనించండి. ఏమైందంటే ఇక్కడ మనకి డేట్స్ మాత్రం ఇవే. చంద్రయాన్ 3 మనకు తెలుసు కదా, July 14, 2023. ఆదిత్య L1 వచ్చి September 2, 2023. RLV లెక్స్ 01 వచ్చి డీకి 4. ఇక్కడ ఇందాక మనకి ఆప్షన్ బిలో ఉంది ఆ క్వశ్చన్లో, ఇక్కడ మనకి ఆప్షన్ సిలో ఉంది కాబట్టి దీనికి ఆన్సర్ ఆప్షన్ సి అన్నమాట. ఇన్సాట్ 3DS వచ్చి మనకి 17th February 2024. సో మనకి ఇస్రో సక్సెస్ఫుల్లీ కండక్ట్స్ 3rd and final పుష్పక్ రీయూజబుల్ లాంచ్ వెహికల్ ల్యాండింగ్ ఎక్స్పెరిమెంట్ అన్నమాట. RLV లెక్స్ మనకి ఏంటిది లెక్స్ 03. ఇది మనకు అడిగింది లెక్స్ 01. లెక్స్ 03 అయితే ఇక్కడ మనకి డేటు June 23, 2024. ఇది వచ్చి మనకి లెక్స్ 01 April 2, 2023. మనకి 3 కండక్ట్ చేశారనమాట. RLV లెక్స్ 01, 02, 03. ఇదేంటంటే మనకి రీయూజబుల్ లాంచ్ వెహికల్ ల్యాండింగ్ ఎక్స్పెరిమెంటు పుష్పక్ అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.